హాయ్ అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇది మార్నింగ్ బ్లాగ్ అండి. షూట్ చేశాను గానీ, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి అవ్వలేదు. ఈరోజు ఈవినింగ్ వరకు ఫుల్‌గా పనులైతే ఉన్నాయండి. ఇంక అందుకనేసి ఈవినింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇచ్చి దీన్ని అప్‌లోడ్ చేద్దామనేసి రికార్డ్ చేస్తున్నాను. ఆవైతే వచ్చిందండి. వచ్చైతే గంజయితే తాగుతుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లెగిసి కడుక్కోవడానికైతే నాకు అవ్వలేదండి. ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళే పనది ఉంది. రేపు మార్గశిర లక్షవారం కదండీ! మొత్తం ఇంటి చుట్టూ అయితే క్లీన్ చేసుకొని, కొంచెం బెడ్‌షీట్లు మార్చుకొని, బెడ్‌షీట్లు ఉతుక్కునే పనుంది. కాలు మ్యాటీలు అవన్నీ మొత్తం అన్నీ కాలు కింద వేసుకున్న మ్యాటీలు, వంటగదిలో యూజ్ చేసే క్లాతులు ఇవన్నీ ఈరోజైతే శుభ్రం చేద్దాం అనుకుంటున్నానండి. ఇంక అందుకనేసి ముందైతే బయటన గచ్చులు కడుక్కునే పనైతే నేను పెట్టుకోలేదు. మార్గశిర లక్షవారాలప్పుడైతే బుధవారం నేను ఇంటి చుట్టూ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే రోజు అయితే ఇంటి ముందునే కదా కడుక్కుంటాను. బ్యాక్ సైడ్ అది రోజు కడగనండి. ఎందుకంటే చాలా ఎక్కువ ప్లేస్ ఉంటది మాకు. కడిగామంటే మాత్రం 1 అవర్ అయితే కంపల్సరీగా పట్టేస్తదండి మాకు. అందుకనేసి నేను ఇంటి చుట్టూ వారానికి ఒకసారే కడుగుతాను. ఇంటి ముందు మాత్రం ఇప్పుడు ఆవు నించున్న గచ్చయితే రోజు మా పనావిడ తడిగుడ్డ పెట్టేస్తదండి. అక్కడి నుంచి కింద నుంచి రోడ్డుకున్నదంతా రోజు నేను కడుక్కుంటాను. వారానికి ఒకసారి మాత్రం మెట్లు మొత్తం ఇంటి ముందు గచ్చు మొత్తం అంతా కడుగుతానండి నేను. ఒక్కొక్కసారి ఎప్పుడైనా మరీ డస్ట్ వచ్చినట్టు అనిపిస్తే వారంలోని 2 సార్లు ఇంటి చుట్టూ కడుగుతాను. రెగ్యులర్‌గా అయితే ఇంటి ముందు గచ్చు, బయటన రోడ్డే కడుగుతానండి. ఇంటి చుట్టూ కడగాలంటే చాలా పెద్ద పని. పైప్‌తో కొట్టినా సరే చెయ్య నొప్పొచ్చేస్తదండి. ఇంటికొచ్చినోళ్ళందరూ ఇల్లు నీట్‌గా ఉంది, నీట్‌గా ఉందని అందరూ చెప్తారండి. ఎప్పుడొచ్చినా, ఏ టైంలో వచ్చినా ఇల్లు ఎక్కడివక్కడ సామాన్లున్నాయి అంటారు. గానీ, మనం ఎంత కష్టపడితే గానీ అంత నీట్‌గా కనబడదండి. నేనైతే ఈరోజు ఆవొచ్చాక ఆవుకి పెట్టేసాను. అది కాసేపు బయటుందండి. ఉన్న తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత డోరేసి నేను లోపలికొచ్చేసాను. పిల్లలకి పలుకులుని వేపిన శనగపప్పు వేసి చట్నీ చేస్తున్నానండి. దీనిలోని నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి, చిన్న చింతపండు, జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీ చేశానండి. ఇలాగ గూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది ఈ చట్నీ గూడా. దీనికి నేను పోపు పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చట్నీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు పాపకైతే నేను దోసలు వేద్దామనేసి అనుకుంటున్నాను. అందుకనేసి ఈ చట్నీ ముందు రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే దోసలు వేసుకోవచ్చు కదా! అందుకనేసి దోసలకైతే నేను నైటు దోసలకి పప్పు రుబ్బేసుకొని పక్కన పెట్టుకున్నానండి. దోసలు వేసి చిన్న పాపకి ఇచ్చేస్తున్నాను. అలాగే పాపకి పాలు గూడా కలిపేసి నేను పక్కన పెట్టేస్తున్నానండి. ఈరోజు కొంచెం తేవడం లేట్ అయిపోయింది. పాలనైతే నేను లోటాలో వేసుకొని ఇలా చల్లారబెడుతున్నాను. చల్లారాక కప్పులో వేసి ఇచ్చేద్దామని. నెక్స్టు అన్నం గూడా పెట్టేసానండి. చిన్న పాప వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పాపకైతే పెట్టేసి ఈరోజు సింపుల్‌గా అయితే నేను కోడిగుడ్డు ఉక్కురు వేసి పాపకి రైస్‌లో కలిపేసి కట్టేద్దామనేసి అనుకున్నాను. ఎందుకంటే చిన్న పాప కూడా మధ్యాహ్నం రాదండి. పాపని స్కూల్ నుంచి భగవద్గీత క్లాసులేవో ఎవరో చెప్తున్నారంట. అక్కడికి తీసుకెళ్తారు మమ్మీ మమ్మల్ని. భగవద్గీత బోధిస్తున్నారు ఒకతను. అక్కడికి మా స్కూల్ నుంచి తీసుకెళ్తున్నారు మమ్మీ. మధ్యాహ్నం లంచ్ గూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకని అక్కడికి వెళ్తాం మమ్మీ. వచ్చేటప్పటికైతే ఈవినింగ్ అయిపోద్ది అన్నది. ఇంకా పెద్ద పాప గూడా ఈవినింగే వస్తది కదండీ! అందుకని మా ఆయన గారైతే చేపలేమైనా తీసుకొనొస్తాను వండుదువు గాని అని అన్నారు. తర్వాత చూసుకోవచ్చని నేనైతే ఇంకా ముందు పెద్ద పాపకైతే టిఫిన్ పెట్టేసాను. అలాగే కోడిగుడ్డు ఉక్కురులోని అన్నం కలిపేసి అది కూడా పక్కన పెట్టేస్తున్నానండి. 2 పక్కన పెడితే ఇంక నా పని నేను చూసుకోవచ్చు కదా! అందుకనేసి ఇప్పుడైతే ఇగోండి లంచ్ కూడా పెట్టేసాను. ఇప్పుడైతే ఇంటి చుట్టూ కడగడం మొదలుపెట్టానండి. కంపల్సరీగా గంట పడతదండి మా ఇంటి చుట్టూ కడగాలంటే. అందుకే నేను వారానికి ఒకసారే కడుగుతాను. ఇదిగోండి ఆ వెనకాతలైతే స్వామిలు పీఠం పెట్టుకున్నారండి. కమిటీ హాల్ అయితే ఉంది. అందులో అది ఖాళీగా ఉందని భవానీలు పీఠం పెట్టుకున్నారండి. అది మాకు ఇంటి వెనక వైపు ఉంటుంది. అదైతే మొత్తం ఎనక వైపు అయితే కడిగేసాను. ఇప్పుడు ఇంటి ముందు వైపు అయితే వచ్చానండి. పైన మెట్ల నుంచి మొత్తం అంతా కడుక్కొనొస్తే చూడండి ఎంత నల్లగా వస్తుందో.
కిందున్న గచ్చయితే రోజు తడిగుడ్డ పెడతదండి. గానీ మెట్ల నుంచయితే ఆవిడైతే మరి ఆవిడకి కష్టమే కదా! ఇంత గచ్చు తడిగుడ్డ పెట్టాలంటే. ఇంక అందుకని ఆవిడ గూడా పెట్టలేదండి. ఇదిగోండి మొత్తం అంతా ఈ స్తంభాలు అన్నీ కడిగాను. అలాగే ఈ బళ్ళు గూడా ఉన్నాయి. ఇవి గూడా కడిగేస్తున్నాను. డస్ట్ ఎంత కడుక్కున్నా సరే డస్ట్ వచ్చేస్తదండి. కన్‌స్ట్రక్షన్స్ ఒకటి ఎక్కువవుతున్నాయి మా ఇంటి దగ్గర. గచ్చు కడగడానికైతే చాలా టైం పట్టేస్తది మాకు. ఇంకా చీపురుతోని వాటిలతోనైతే బకెట్లతో నీళ్ళు వేసి కడిగే పని లేదు. ఈజీ అనుకుంటారు గానీ, ఇలా పైప్‌తో కొట్టినా సరే ఎంతసేపు పట్టుకుంటే అంతసేపు చెయ్యయితే లాగేస్తది. ఒక్కొక్కసారి మా ఇంట్లో పనిచేసే ఆవిడ కూడా నాకు హెల్ప్ చేస్తదండి. కానీ ఇప్పుడు మరి ఇంకా ఈవినింగు పసుపులు రాసి బొట్లు పెట్టుకుని పనుంటది కదా! ముందు కడిగి రెడీగా పెట్టేసాననుకోండి, ఆవిడొచ్చి నాకు హెల్ప్ చేస్తది. మొత్తం అయ్యాక స్టిక్‌తో లాగుతున్నాను. ఈలోపు మా ఆయనగారు టిఫిన్ పెట్టియమనంటే లోపలికెళ్ళి దోసలు వేసి చట్నీ పెట్టేసానండి. తినేయమన్నాను. మిషన్‌లోని బట్టలు గూడా ఈలోపు ఏసానండి. అవి గూడా ఆరిపోయి ముందు బట్టలు ఆరబెట్టేసుకొని మిగిలిన వాటర్‌నయితే తీసుకోవచ్చని చెప్పి కొంచెం వాటరయితే స్టిక్‌తో లాగాను గానీ, మళ్ళీ బట్టల పనయిపోతే ఈలోపు ఆరుతూ ఉంటాయి కదండీ! మళ్ళీ అది లాగాలన్నా దానికి చాలా టైం పడుతుంది. అందుకని మిషన్‌లోంచి బట్టలయితే తీసి నేను ఆరబెట్టేసుకొని, ఇంకా మిగిలిపోయిందంతా వాటరంతా కిందకి లాగేస్తున్నాను. కొంచెం వాటరున్నా సరే జారిపోతామండి. అందుకనేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంక స్నానంకైతే వెళ్ళిపోయి, స్నానం చేసుకుందామనేసి లోపలికి వెళ్ళిపోయానండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. స్నానం చేసుకున్న తర్వాత వచ్చి తయారవుతున్నాను. అంటే తయారవ్వడం అంటే ఏం లేదండి. నేను ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ తప్పితే ఇంకేమీ రాసుకోను. ఫంక్షన్స్ అవి అయితే లిప్‌స్టిక్ అయితే రాసుకుంటాను. ఇప్పుడు చలికాలం గాబట్టి లిప్ బామ్ అయితే రాస్తానండి రోజుని. హ్యాండ్స్‌కి లోషన్ అది రాసుకుంటాను. ఈరోజు ఇంకా మొత్తం అన్ని దగ్గరలా కాకుండా లలితాదేవి దగ్గర దీపం పెట్టుకొని, ధూపం వేసుకొని నైవేద్యం సమర్పించానండి. ఇప్పుడు కొంచెం పనంతా అయ్యేటప్పటికైతే మా ఆయనగారు కొంచెం టీ పెట్టమనేసి అన్నారు. 10 అయిపోయింది. ఇప్పుడు టైము టిఫిన్ చేసిన తర్వాత టీ పెట్టిమన్నారు ఈరోజు. అందుకే మజ్జిగ గూడా కలపలేదు. తనకైతే టీ పెట్టి ఇచ్చేసానండి. ఇగోండి ఇది వెనక వైపు బట్టలండి. కింద గచ్చులు కడిగాను కదా! అందుకని కిందన గూడా వేసేసాను. అయితే బయటికైతే వెళ్తున్నామండి. జగదాంబ వరకు పనైతే ఉంది. ఆ బండి మీద వెళ్తూ ఉంటే అలా ఏవో ఒకటి జోకులు చెప్తూనే ఉంటారండి. ఇంక ఎవరితో మాట్లాడినా నవ్వడమే. ఫుల్లుగా నవ్విస్తారు. ఈరోజైతే మార్నింగే మొత్తం పనంతా చేసుకున్నాను. ఈవినింగ్ ఓన్లీ పసుపులు రాసి బొట్లు పెట్టుకునే పనే ఉంది. రిటర్న్‌లో వచ్చేటప్పుడైతే కామత్ దగ్గర చేపల పులుసు తీసుకున్నారండి. ఇదైతే చాలా ఇష్టం మా ఆయన గారికి. ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్.